as emerging as ambassador of BJP, Sanatana Dharma and NDA. ఇంతకుముందేమో దక్షిణాది పర్యటన చేశారు, కేరళ తమిళనాడు 2 స్టేట్స్, అంటే బీజేపీకి ఇరకాటంగా ఉండే 2 స్టేట్స్లో పర్యటించాడు. ఒకటి లెఫ్ట్ ఒకటి డిఎంకే అనుకుంటే కనుక అక్కడి నుంచి నార్త్ ఇండియాకి వెళ్ళి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్తో దాదాపు ఆ పద్ధతిలో వచ్చాడు. అక్కడి నుంచి వచ్చి మోడీని కలుసుకున్నాడు. 2 రాష్ట్రాల్లో కూడా ఆయన స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి ఉండే ప్రోటోకాల్స్ని కూడా పెద్దగా ఆయన ఏమి స్వీకరించాల. ఆఫ్ కోర్స్ నేను పర్సనల్గా వచ్చానన్నారు, అందుకే పూర్తిగా మీరు యూపీకి వచ్చేసరికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేసింది, దానికి ధన్యవాదాలు అన్నారు. నిజానికి రాష్ట్రాల మధ్యలో సంబంధం దక్షిణాది, అంతకుముందు సౌత్ ఫోరం పెడతాను ఇవన్నీ అన్నవాడు ఆ రాష్ట్రాల పట్ల, కనీసం తమిళనాడు పట్ల వేరు ఆయన పెరిగిన చోటు అది. అంటే ఖచ్చితంగా ఈజ్ యాక్టింగ్ ఇన్ ట్యూన్ విత్ బీజేపీ. అంటే ఒకటండి మీరు అన్నట్టు ఇట్స్ నేషనల్ అబ్జర్వేషన్, నేషనల్ లెవెల్ అబ్జర్వేషన్ ఆల్సో. స్క్రిప్ట్ మనకి అశోక్ అరోడ్ నుంచే వస్తుంది, అది అందులో డౌట్ ఏం లేదు. వాళ్ళు చాలా స్పష్టంగా రాస్తున్నారు నేషనల్ మీడియా అయితే. అది పూర్తిగా ఆయన మాట్లాడినవి ఈజ్ రెడీలీ ఒబ్లైజింగ్ దట్ అండ్ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్. ఆ పర్సనాలిటీ ఇప్పుడు మోదీ, అమిత్ షా వేరే క్యారెక్టర్ కదా, పొలిటికల్ అవుతారు. ఇతనికి వచ్చేసరికి ఐకానిక్. వాళ్ళు చిరంజీవితో ట్రై చేశారు, వాళ్ళు రజనీకాంత్తో ట్రై చేశారు. బోత్ ద అటెంప్ట్స్ వర్ ఫిటైల్ అండి, దే బికమ్ ఫిటైల్. అవి జరగలేదు. జరుగుతాయని కేరళ నుంచి గోపి ఉన్నాడు కానీ గోపి అంతగా వాళ్ళకి ఉపయోగపడలేదు. సురేష్ గోపి ఆయన మంత్రిని కూడా చేశారు, వివాదాలు ఆయన ఎప్పుడు వెనక్కి వెళ్తా అంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ వయసు రీత్యా చూసినా ఆయన సనాతన మంత్రాన్ని. ఒక డౌట్ సార్, ఇక్కడ ఇప్పుడు ఈ బీజేపీ చేస్తున్న ఈ ప్రయత్నాలను చూసి డిఎంకే ఏమన్నా కొంచెం కంగారు పడి కమల్ హాసన్ని తెర మీద తీసుకొచ్చింది? ఎందుకంటే కమల్ హాసన్ ఈజ్ అన్ ఎథిస్ట్. 2 విషయాలండి. కమల్ హాసన్ చాలా స్పష్టంగా ముందు నుంచి ఈ మత రాజకీయాలకు నేను వ్యతిరేకము, బీజేపీకి వ్యతిరేకం అన్నట్టుగా ఉన్నారు. డిఎంకేకు ఆయనకు కుదరదు. ఇంకోటి, ఎన్నికల్లో పోటీ చేయకుండా తనకున్న అభిమానుల ఓట్లేవో డిఎంకేకు వేయించారు. సో పొలిటికల్ అండర్స్టాండింగ్ ముందే మొదలైంది వాళ్ళ మధ్యలో. మూడవది మీరు చూడండి, తమిళనాడు రాజకీయాల్లో శివాజీ గణేశన్ రాజ్యసభలో ఉండేవాడు, జయలలిత ఉండేవాళ్ళు, ఎంజీఆర్ సరే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు. సో సమ్ సినీ ఫేస్ అనేది తమిళనాడు నుంచి ఎప్పుడు ఉంది. ఆ విధంగా కమల్ హాసన్ ఫుల్లీ ఫిట్స్ ఇన్ దట్ ఆ ఫ్రేమ్కు. మోదీ ప్రయత్నం ఇప్పుడు ఇళయరాజన్ పెట్టుకున్నారు వీళ్ళు, ఆయన అనేక సార్లు వివాదాస్పదం అయిపోతున్నారు. సో ఈ కారణాల వల్ల అనేక కోణాల్లో కమల్ హాసన్, మీరు సత్యమే శివం అని తాజ్మహల్ లేకపోయినా ప్రేమ ఉంటుంది, రష్యా కూలిపోయినా కమ్యూనిజం ఉంటుందని చెప్పినటువంటి కమల్ హాసన్ కంటే ఇంకా సౌత్ ఇండియాలో వీటన్నిటికీ ఒక ఫేస్ ఏమీ దొరకదు. కాబట్టి దే హ్యావ్ సెలెక్టెడ్ హిమ్ ఆఫ్ కోర్స్. కాబట్టి ఇదొక క్లాష్. నిజం చెప్పాలంటే సనాతన క్లాష్. పవన్ కళ్యాణ్ డిఎంకే ఈయన కుమారుడు, కరుణానిధి మనవడు, స్టాలిన్ కుమారుడు అయినటువంటి ఉదయనిధిని అటాక్ చేయడంతో మొదలుపెట్టాడు. నిన్న పర్యటనకు ముందే ఆయన ఉదయనిధిని తీవ్రంగా ఎదుర్కొన్నాడు. కాబట్టి దట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇంకా ఈయన పవన్ కళ్యాణ్ కొత్త చాప్టర్ స్టార్ట్ చేశాడండి. సనాతన సమరం. కమల్ హాసన్ని డిఎంకేని కలిపి చూడలేము, ఎందుకంటే డిఎంకే లాంటి హైందవ వ్యతిరేక భావజాలం ఈయనకి లేదు. ఆయన నాస్తికుడు, ఆయన ఏదో ఆయన. సార్ ఇప్పుడు మీరు దాన్ని హైందవ వ్యతిరేకం అనండి, ముస్లిం అనుకూలం అనండి, అవన్నీ ఎవరి ఇంటర్ప్రిటేషన్స్ వాళ్ళవి. మిమ్మల్ని నేను అంటలేదు, ఎవరంటే వాళ్ళు మతాన్ని రాజకీయాలను జోపించకూడదు అనేది ఒక ఫిలాసఫీ. అంతవరకు ఎవరు కమల్ హాసన్ దానికి ఏమన్నాడు, పర్సనల్ లెవెల్లో డిఎంకేని కూడా అనేక సార్లు విమర్శించున్నారు. ఆయన వాళ్ళ ముఖ్యంగా హైరార్కిల్ పాలిటిక్స్లో ఆయన ఎప్పుడు పెద్దగా చేయలేదు. కానీ ఒకటైతే నిజం వాసు, వీ నీడ్ సోబర్ ఫేసెస్. ఇప్పుడు ఎందుకు లోక్సభలో చంద్రశేఖర్, దేవగౌడ లేకపోతే ఇంకొక ఆయన ఉన్నప్పుడు అందరూ ఇష్టపడేవాళ్ళు కదా, వాజ్పేయి లేకపోతే గెలిచినా ఓడినా. అందుకని మనకు పెద్ద మనుషులు కాస్త సమాజానికి ప్రాతినిధ్యం వహించే భిన్న వదనాలు, వర్చస్సులు కావాలి. కానీ మీరు చెప్పిన స్కూల్లో కనుక చూస్తే ఇప్పుడు వాళ్ళిద్దరితో పాటు మధు దండవతే, మధులిమయ్య, వాళ్ళందరూ ఉండేవాళ్ళు, చాలా మంది ఉండేవాళ్ళు. సోమనాథ్ చటర్జీ లెజెండ్స్ చాలా మంది ఉండేవాళ్ళు. మనం క్రియేట్ చేసుకోవాలి కదా. మరీ విపరీతమైన పోలరైజేషన్ అయిపోయి ఒకరినొకరు తిట్టిపోసుకొని బూతులు తిట్టుకొని ఇంకా చూస్తేనే అన్న స్థాయిలోకి వస్తే ఉపయోగం. మోస్ట్ రెస్పెక్టెడ్ లీడర్స్ అందరూ ఏ పార్టీలో ఉన్నారు. కమల్ హాసన్ కూడా రెస్పెక్టెడ్ పర్సనాలిటీ ఆఫ్ దట్ వే. అవార్డులు వచ్చిన కొంతమంది కంటే కమల్ హాసన్కి ఇంకా ఎక్కువ ఆరా దేశం అంతా ఉంది. హిందీలో కూడా చేసిన వ్యక్తి. మొత్తానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ మే హ్యావ్ టు క్లాష్ విత్ కమల్ హాసన్
స్ట్రైట్ అవే అది రాబోయే అది రోజుల్లో ఇంకా అది జరుగుతుంది రెండు వైపులా శిబిరాలు సిద్ధంగా జరుగుతుంది శిబిరాలు సిద్ధంగా ఉన్నాయి. ఐ థింక్ పవన్ కళ్యాణ్ యాజ్ అంబాసిడర్ ఆఫ్ బీజేపీ ఈజ్ రెడీ టు డోర్ ది మ్యాంటిల్ ఆఫ్ సనాతన హిందుత్వ. ఇంకా ఇందులో రెండో మాట ఏం లేదు. దానికి ఇది సింబల్, వీ మే కాల్ ఇట్ క్లైమాక్స్. అంతే. అంటే స్టేజ్ 1 సౌత్ ఇండియా పవన్కి ఒక మూడు సపోర్ట్ స్టెప్స్ గా సార్. వచ్చేది ఒక అన్నామలై ఒక్కడే, ఇంకా రాగలడు అంతే. సార్ దక్షిణాది పర్యటన మొదటి స్టెప్, అక్కడ మహాకుంభమేళాలో దాన్ని మాట్లాడడం, మమతా బెనర్జీని విమర్శించడం రెండో స్టెప్పు, ఢిల్లీ వేదిక మీద మోదీ అంత సన్నిహితంగా అలా మాట్లాడడం, మోడీ ఇమేజ్ వేరు కదా. సో పవన్ కళ్యాణ్కి ఆయన అంత ఇంపార్టెన్స్ కావాలనే ఇచ్చారు. దే ఆర్ ప్రమోటింగ్ హిమ్, దేర్ ఇస్ అండ్ హీ విల్ ప్రమోట్.